హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రుతుపవన ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి అయితే కనుక తెలిపింది. ముఖ్యంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఇక ముఖ్యంగా ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఇవాళ రేపు అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, విజయనగరం, పార్వతీపురం, మన్యం, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, తిరుపతి, కాకినాడ, ఏలూరు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలో రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాలకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నగర్ కర్నూలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షంతో పాటు ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది.